హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. ఈరోజు మనం మెంత మజ్జిగ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా మజ్జిగ కొట్టుకొని అక్కడ పెట్టుకోవాలి. మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా కొట్టుకొని పెట్టుకోవాలి. దానికి పోపు వేయించుకోవడానికి స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకొని ఒక పావు స్పూన్ మెంతులు, ఒక అర స్పూన్ మినపప్పు, ఒక పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, ఒక అర స్పూన్ వాము, ఒక కరివేపాకు రుబ్బ, కొంచెం ఇంగువ, ఒక ఎండుమిర్చి వేసి పోపు వేయించుకుంటున్నాను. పోపు వేగిన తర్వాత ఆ పోపులోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకు పెట్టుకోవాలి. అవి వేసి ఇందులో ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎక్కువ వేగక్కర్లేదు. ఒక్కసారి వేడి పోపులో వేసుకుని కలుపుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. అందుకోసం కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పోపును సాల్ట్ను కలిపి మజ్జిగలో కలిపేసుకోవడమే. కొంచెం పసుపు వేసుకొని కలుపుకుంటే అయిపోతుంది, మెంతి మజ్జిగ తయారైపోతుంది. కొంతమంది వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుంటారు. అవి కూడా చితక్కొట్టుకుని రెండు పోపులో వేయించుకొని వేసుకుంటారు. నేను వేయలేదు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసానంతే. అంతే, మెంతి మజ్జిగ తయారైంది. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చూసి కామెంట్లో తెలియజేయండి ఎలా ఉందో. ఓకే, బాయ్ అండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.